ఎలాంటి అనుభవం లేని సిబ్బందికి పెద్దగా ఖర్చు లేకుండా వర్చువల్ రియాలిటీ ద్వారా పూర్తి శిక్షణ ఇచ్చేలా డీప్ లూప్ టెక్నాలజీస్ ను రూపొందించారు. టెక్నాలజీని తయారు చేయడం ఎంత కష్టమో దాన్ని మార్కెటింగ్ చేయడం అంతే సవాలుగా ఉంటుంది. కొత్త స్టార్టప్ పై చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. ఎక్కువ శాతం పెద్ద కంపెనీలతోనే పని చేయడానికి ఇష్టపడతారు. అయితే అధిక వ్యయం తగ్గించుకుంటే వాటితో సైతం పోటీ పడవచ్చంటున్న కంపెనీ సీఈఓ సూర్యతో చిట్చాట్. అయితే ఈ డీప్ లూప్ టెక్నాలజీస్కి సంబంధించి మార్కెటింగ్, ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి డీప్ లూప్ సీఈఓ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఆయన కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సూర్య, ఇప్పుడు మీరు చేసిన పరికరాల యొక్క ప్రత్యేకతను మార్కెట్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఎలా ప్రమోట్ చేస్తున్నారు? మీరు అన్నట్టు టెక్నాలజీ తయారు చేయడం ఒక ఎత్తు అయితే అది కొంచెం కష్టమైన పని, ఇన్నోవేషన్ చేయడం. బట్ అట్ ద సేమ్ టైం మనం దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా కష్టమైన పని. మేము ఎలా అంటే వన్ బై వన్ స్టార్ట్ చేసాం. మొదలు పెట్టినప్పుడు మాకు కూడా ఐడియా లేదు ఎలా తీసుకెళ్ళాలి మార్కెట్లోకి ఏంటి అని. మల్టిపుల్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యే కొద్ది దాంతో మాకు ప్రోడక్ట్ ఇవాల్వ్ అయింది. ఎలా మార్కెట్ చేయాలి అన్నది కూడా మాకు అర్థమైంది. స్టార్టింగ్లో ఏంటంటే మొత్తం టెక్నాలజీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, అది సేల్ అయ్యేది కదా, వాళ్ళకి అర్థమయ్యేది కదా అసలు ప్రోడక్ట్ ఏంటనే. సో అలా ఎలా సేల్ చేయాలన్నది నేర్చుకున్నాం. అది కాక కొన్ని యాక్సలరేటర్స్ ఉంటాయి స్టార్టప్స్ కోసం, టీ హబ్ కానీ మన సిఐఐ కానీ, ఇంకా 2-3 యాక్సలరేటర్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్ అవి సిఐఐ అని. సో వాళ్ళ ద్వారా మనకి కొన్ని లీడ్స్ వస్తుంటాయి. సో వాళ్ళని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఎలాంటి క్లయింట్స్ కావాలి అనేది మనం కూడా కొంత రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకుని వాళ్ళకి ఎలా వాల్యూ యాడ్ అవుతుంది, మన ప్రోడక్ట్ వల్ల నిజంగానే వాడికి యూజ్ ఉందా, కరెక్ట్గా అర్థం చేసుకుని పిచ్ చేస్తే అప్పుడు మార్కెట్లోకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. అంతేనా, స్టార్ట్అప్ అనేసరికి త్వరగా నమ్మరు. పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. స్టార్ట్అప్ అనేసరికి మనం పెద్ద కంపెనీస్ కన్నా ఎక్స్ట్రా ఏదో చూపించాలి, అట్ ద సేమ్ టైం కాస్ట్ తగ్గించాలి. సో కాస్ట్ ఫ్యాక్టర్ అనేది మనం తగ్గించుకొని దాని ప్రకారంగా కరెక్ట్ వాల్యుయేషన్ పెద్ద ప్లేయర్స్ ఏదిస్తున్నారో అది ఇవ్వగలిగితే వెంటనే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు ఫస్ట్ 1 year కొద్దిగా లాస్ లోనే అన్నాం మేము చెప్పాలంటే, మాకు క్లయింట్స్ యాడ్ అవడానికి. తర్వాత కొంచెం 10%, 20% అలా రేట్ పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీకు క్లయింట్స్ ఎవరెవరు ప్రముఖంగా? ఎందుకంటే మీ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని టైమ్స్ లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు? సో మాకు ఈ 4 years లో చెప్పాలంటే కొద్దిగా బాగానే వచ్చింది గ్రోత్. మోర్ దెన్ 35 క్లయింట్స్ మేము అచీవ్ చేయగలిగాం. ఎక్కువ శాతం ఇండియన్ క్లయింట్స్ ఉన్నారు, అండ్ ఒకళ్ళేమో మిడిల్ ఈస్ట్ లో ఒక క్లయింట్ ఉన్నారు. ఇంకా జపాన్ లో కూడా కొంతమంది క్లయింట్స్ తో వర్క్ చేస్తున్నాము. యూఎస్ లో కూడా ఒక క్లయింట్ ఉన్నారు. మేజర్ కంపెనీస్ అంటే ఫస్ట్ పేరు మారుతి సుజుకి వస్తుంది, తర్వాత టీవీఎస్ మోటార్స్. మాకు లైఫ్ ఇచ్చింది చెప్పాలంటే టీవీఎస్ మోటార్స్. వాళ్ళే మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చింది, అండ్ 4 years గా చేయించుకుంటూనే ఉన్నారు మాకు ప్రాజెక్ట్స్ వాళ్ళు. అండ్ టాప్ కంపెనీస్ లైక్ అపోలో టైర్స్, బ్రిడ్జ్ స్టోన్ టైర్స్, స్నైడర్ ఎలక్ట్రిక్, అది కాక ఇండియన్ డిఫెన్స్ తో వర్క్ చేస్తున్నాం. ఐడెక్స్ అని ఒక ఛాలెంజ్ ఉంది, స్టార్టప్స్ నేరుగా డిఫెన్స్ తో వర్క్ చేయొచ్చు అది, అండ్ అప్ టు 1.5 crore గ్రాంట్ వరకు వస్తుందండి. సో మా పోర్ట్ఫోలియో అండ్ మా స్పెషాలిటీస్ వల్ల మేము విన్ అవ్వగలిగాం. అది చాలా కష్టం, నేషనల్ లెవెల్లో విన్ అవ్వాల్సి వస్తుంది, ఒకరికే వస్తుంది అది. సో మేము అది విన్ అవ్వగలిగాం. సో అట్లా డిఫెన్స్తో వర్క్ చేస్తున్నాం. అది కాక కొన్ని చిన్న క్లయింట్స్ ఉంటారు, అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వర్క్ చేసాం, లైక్ నారాయణమ్మ కాలేజ్, నల్లమల్లారెడ్డి టైప్లో. అండ్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము హెల్త్ కేర్లో కూడా పనిచేసాం. జఫైగా అని ఒక సంస్థ ఉంది, అదేంటంటే ఎన్జిఓ, అది జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ యొక్క అఫిలియేటెడ్ ఎన్జిఓ అది. వాళ్ళకి మెడికల్లో కూడా కొన్ని ట్రైనింగ్స్ చేసాం. అలా రకరకాల సెక్టర్స్లో ఉన్న క్లయింట్స్ మాకు. ఓకే, మీ అచీవ్మెంట్స్ ఏంటంటే మీ ఎక్కడ ఎగ్జిబిట్ చేయడానికి మీకు ఏమైనా చాయిస్ వచ్చిందా? ఇక్కడ టూర్స్కి అంటే మీ ఆల్రెడీ సిఐతో కలిసి వర్క్ చేస్తున్నారు, అట్లా ఏమైనా టూర్స్కి వెళ్ళడం అట్లా ఏమైనా జరిగింది? అచీవ్మెంట్స్ అంటే మారుతి విన్ అవడం ఒక అచీవ్మెంట్. మారుతి వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటే అది విన్ అయ్యాను. నెక్స్ట్ డిఫెన్స్ విన్ అవడం ఒక పెద్ద అచీవ్మెంట్. అది కాక రెనో అండ్ నిసాన్ అన్న ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళ దాంట్లో కూడా టాప్ 10 ఇన్నోవేటర్స్ లిస్ట్ లో ఉన్నాం. సో ఈ టైప్ లో మల్టిపుల్ ఛాలెంజెస్ లో విన్ అయ్యాం మేము, ఇన్నోవేషన్ ఛాలెంజెస్ లో. ఒసాకాలో ఒక ఎక్స్పో జరిగింది, అదేంటంటే 6 months పాటు జరిగే పెద్ద ఎక్స్పో. దానిలో భారత్ పెవిలియన్ అని ఇండియాకి కూడా ఒక పెవిలియన్ ఉంది. సో ఆ 6 months లో ఎవ్రీ 2 weeks ఒక్కొక్క స్టేట్ కి ఛాన్స్ దొరుకుతుంది అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి. ఫస్ట్ 2 weeks మన తెలంగాణకు వచ్చింది. సో తెలంగాణలో టీ హబ్ తరఫు నుంచి మమ్మల్ని పంపించారు ఒక 3 startups ని. సో అందులో మేము కూడా ఉన్నాం లక్కీగా. అండ్ ఆ 3 members వెళ్ళి అక్కడ ఒక 2 complete days మేము అక్కడ మా టెక్నాలజీని, అది ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అండ్ తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ చూపించాం. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ మా కంపెనీకి. అంత ఇంటర్నేషనల్ స్టేజ్ కి వెళ్ళి లైక్ అక్కడ జాపనీస్ అంబాసిడర్ ముందర ప్రెజెంట్ చేయడం, అట్లానే జాపనీస్ నుంచి చాలా మంది జనరల్ పబ్లిక్ అని, ఇంటర్నేషనల్ గా కూడా పబ్లిక్ వచ్చారు అక్కడికి, అమెరికా నుంచి, జర్మనీ నుంచి అలా. సో వాళ్ళకి వచ్చి మా ప్రోడక్ట్ అది చూపించాము. ఇప్పుడు ఇంకా హైసియాది తెలంగాణలో టాప్ 10 startups లో మేము కూడా ఉన్నాం. అంటే
అంటే ప్రధానంగా చెప్పాలంటే చాలా టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ ఉంటారు. మన ప్రొడక్ట్ ని మీరు అక్కడ ఏ విధంగా ఎందుకంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా మీరు ఉన్నారు కదా, ఎలా వాళ్ళని సాటిస్ఫై చేయగలిగారు? ప్రధానంగా ఏ పాయింట్ వాళ్ళని రేజ్ చేశారు మీరు అక్కడ? సో ఒకటి ఏంటంటే కాస్ట్ అండ్ టైం సేవింగ్, దాని తర్వాత ఎక్కువ ఎక్విప్మెంట్ లేకపోతే ఎక్కువ ట్రైనర్స్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మీకు తక్కువ సమయంలో మంచి అవుట్పుట్ రావడం. అండ్ మేము మేము చేసిన ఈ అప్లికేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తాము. సో ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం అనేది కూడా చూపిస్తాము. సో ఏంటంటే ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. సూర్య గారు, అంటే మన కంపెనీ అంటే డీప్ లూప్ టెక్నాలజీ ఇంకా స్టార్ట్అప్ కంపెనీగా ఉంది. మీ ఫర్దర్ గోల్స్ ఏంటి, ఎలా డిసైడ్ చేసుకున్నారు? మేజర్గా మాకు లాస్ట్ 4 years గా గ్రోత్ చూసుకుంటే, 4th year అయినా మీరు అన్నట్టు ఇంకా స్టార్ట్అప్ స్టేజ్ దాటాం, బట్ స్టిల్ స్టార్ట్అప్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 crore టర్న్ ఓవర్ నడుస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ 10 crores అవుతుంది అన్నట్టుగా ఎస్టిమేట్ చేస్తున్నాం దాన్ని. సో మేము ఫర్దర్గా ఎలా అంటే మా టెక్నాలజీలో మేజర్గా మీరు అడిగినట్టు మార్కెట్ కాంపిటీషన్కి ఓన్లీ విఆర్ని నమ్ముకుని మార్కెట్లోకి వెళ్ళాను మేము. కాంబినేషన్ ఆఫ్ విఆర్, ఐఓటీ అండ్ ఏఐ, ఈ 3 టెక్నాలజీస్ ని కలిపి మార్కెట్లోకి వెళ్తున్నాం. కాస్ట్ కూడా దానికి తగ్గట్టు అవుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దానికి తగ్గట్టు ఎవరైనా పెద్ద క్లయింట్స్ పెడితేనే మాకు రిటర్న్స్ వచ్చి మేము ప్రాఫిటబుల్ అవుతాం. సో మేజర్గా మేము ఇప్పుడు డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. డిఫెన్స్ కి చాలా బడ్జెట్స్ ఉంటాయి అండ్ వాళ్ళు దీని మీద చాలా ఇన్వెస్ట్ చేయగలుగుతారు అండ్ వాళ్ళకి యూజ్ కూడా ఉంది దీనివల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓవర్సీస్ వెళ్దామని, లైక్ మిడిల్ ఈస్ట్ కానీ జపాన్ కానీ మొన్న ఎక్స్పో ద్వారా ఇలాగ కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్కి వెళ్తే వాళ్ళు more than 3 times పే చేస్తారు మనకి ఇండియాలో పే చేసేదానికన్నా. బికాజ్ వాళ్ళకి అది చీప్ అవుతుంది మనం ఇచ్చే సర్వీసెస్. సో ఇలాగా మేము ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే, డీప్ లూప్ టెక్నాలజీస్ ఐడియా ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఎందుకు ఆలోచన వచ్చింది? మీ ఇద్దరు ఎలా కలిసారు, కంపెనీ ఎస్టాబ్లిష్, దానికి సంబంధించిన కదా? షూర్. సో బేసిక్గా మేమిద్దరం సేమ్ కాలేజ్లో చదివాం, నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని. అక్కడ బేసిక్గా మా ఇంట్రెస్ట్ ఏంటంటే మేము గేమ్ డెవలపర్స్గా స్టార్ట్ చేసాం. తను నాకన్నా ముందే గేమ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు, నేను ఇంకా ఆ టైంలో కొద్దిగా గేమింగ్ అది స్టార్ట్ చేశాను. సో అట్లా ఇంట్రెస్ట్స్ అవి షేర్ చేసుకున్నాం అండ్ ఇద్దరికి మ్యూజిక్ కూడా అలవాటు ఉంది. సో త్రూ మ్యూజిక్ మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి లైక్ గేమింగ్లో కూడా ఇంట్రెస్ట్ షేర్ చేసుకున్నాం. దెన్ వి థాట్ ఇద్దరికి కంపెనీ స్టార్ట్ చేసే ఇంట్రెస్ట్ అది ఉంది. సో ఇద్దరం కొంతకాలం లైక్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కొంతకాలం వేరే చోట జాబ్ చేద్దాం, మనం రిస్క్ ఎక్కువ చేయొద్దు, మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అండ్ ఫండింగ్ 2 వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. సో అలాగా లక్కీగా చంద్ర దాసరి అని మాకు ఒక ఆయన, మన తెలుగు ఆయన, యూఎస్లో సెటిల్ అయిన ఆయన ఇన్వెస్టర్ కింద ఇంట్రెస్ట్ చూపించారు. సో అప్పుడు 2021లో డీప్ లూప్ స్టార్ట్ అయింది. సో బట్ మా కొలాబరేషన్ అండ్ మేము సపరేట్గా గేమ్స్ చేయడం కానీ, మొబైల్ గేమ్స్ చేయడం కానీ అప్పటి నుంచి గేమింగ్ నుంచి వీఆర్కి కొద్దిగా షిఫ్ట్ అయ్యాం. గేమింగ్లో చాలా మంది ఉంటారు అనేసి వీఆర్లో కొద్దిగా కాంపిటీషన్ తక్కువ, గేమింగ్ అంటే చాలా హెవీ కాంపిటీషన్ అండ్ మేము అంత ఇన్వెస్ట్ చేయలేము కూడా. అండ్ వీఆర్ ఏంటంటే జస్ట్ గేమింగ్ మీద వెరీ ఫ్యూ చేంజెస్తో చేయగలుగుతాం అనమాట. సో దట్స్ వీఆర్కి షిఫ్ట్ అయ్యాం మధ్యని. ప్రస్తుతం డీప్ లూప్ టెక్నాలజీ ఆధారంలో లిమిటెడ్గా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇంకా టెక్నాలజీని అంటే కొత్తవి ఏమేమి ప్లాన్ చేశారు? సో నెక్స్ట్ మీకు ఐఓటీ బేస్డ్ ట్రైనింగ్స్ వరకు మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ కొత్తగా ఇంకో 2 products లాంచ్ చేస్తున్నాం మేము. విఆర్ వల్ల ఏంటంటే విఆర్ ఓన్లీ ఎట్ ఎ టైం ఒకళ్ళే చూడగలుగుతారు వేసుకుంటే. సో కొంతమంది ఏంటంటే మల్టిపుల్ మెంబర్స్ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేసేలా కావాలని అడిగారు. దానికోసం హోలోగ్రామ్ అని ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం మార్కెట్లోకి. అదేంటంటే మీకు గ్లాసెస్ ఏం లేకుండా నేకెడ్ ఐ తోటి మీకు 3D ప్రొజెక్షన్ చూసినట్టు కనిపిస్తుంది ఆ ఒక హోలోగ్రామ్ బాక్స్లో. దాన్ని మనకి బ్రాండింగ్ కానీ, ట్రైనింగ్కి కానీ, లేకపోతే కస్టమర్స్కి ఎవరైనా వచ్చినప్పుడు మంచి 3D ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ వాటికి హోలోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. మేము అత్యంత ఎకనామికల్ కాస్ట్లో లైక్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి దాన్ని తయారు చేస్తున్నాం. అండ్ హోలోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, మేము ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒసాకాకి వెళ్ళి చూశాక, ఒసాకా క్యాజిల్లో అక్కడ టూరిజంలో ఇది యూజ్ చేయడం చూసాం. సో క్యాజిల్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, అప్పట్లో వార్ ఎలా జరిగింది అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోలోగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో 1:many ఎక్స్పీరియన్స్, ఒకటే హోలోగ్రామ్ చాలా మంది ఒకేసారి 3Dలో ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో దెన్ మేము అనుకున్నాం లైక్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్, కరెక్ట్ ప్రోడక్టే చేస్తున్నాం, లైక్ టూరిజం సైడ్ కానీ అటు సైడ్ కూడా ఎక్స్పాండ్ అవచ్చు అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మన విఆర్ హెడ్సెట్లోనే ఏఆర్ కూడా వస్తుంది. ఇప్పుడు మెటాక్వెస్ట్ యూస్ చేస్తాం మేము. సో 2-3 months బ్యాక్ దానిలో కెమెరా అన్లాక్ చేయడం వల్ల వీడియో బేస్డ్ అనలిటిక్స్ అవి కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం దాని మీద. సో దాన్ని ఎలా అంటే సేమ్ ఇది కూడా జపాన్లో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. యమగుచిలో ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ట్రబుల్ షూటింగ్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్స్కి కానీ విఆర్ హెడ్సెట్ని యూజ్ చేసి లైక్ ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ స్క్రూ టైటన్ చేయాలని అది హైలైట్ చేసి మరి చూపిస్తుంది హెడ్సెట్లో వేసుకున్నప్పుడు రియల్ పార్ట్స్ మీద. సో మెషిన్ మీద సర్వీసింగ్కి కానీ డయాగ్నోస్టిక్స్ కానీ చాలా ఈజీ అవుతుంది.
అండ్ మేజర్గా ఇలాంటి సొల్యూషన్ ఒకప్పుడు కూడా ఉంది, బట్ ఆ డివైస్ కాస్ట్ 4 lakhs, బట్ ఈ డివైస్ కాస్ట్ 40,000. సో మనం 10 times లోవర్ కాస్ట్లో ఇంకా ఎఫిషియెంట్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం. డయాగ్నోస్టిక్స్కి వచ్చేసరికి రిమోట్ డయాగ్నోస్టిక్స్ కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు తిని చేస్తున్న లోకల్ టెక్నీషియన్కి అర్థం కావట్లేదు ఎలా చేయాలి అన్నది. తనకి రిమోట్ అసిస్టెన్స్ అవసరం. మేబీ మ్యానుఫ్యాక్చరర్ చేయనివాడు అయి ఉండొచ్చు, మనం ఇండియాలో చేస్తుండొచ్చు. వాడు అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం లైక్ ఇట్స్ లెందీ ప్రాసెస్ అండ్ 3-4 days డౌన్ టైం ఉంటుంది మెషిన్ 3-4 రోజులు పనిచేయలేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాక్ట్ అవుతుంది అండ్ చాలా లైక్ ప్రాఫిట్స్ తగ్గుతాయి దానివల్ల. సో ఏంటంటే రిమోట్ డయాగ్నోస్టిక్స్ వల్ల ఈ హెడ్సెట్ వేసుకునే తిని ఏం చూస్తున్నాడు అక్కడ రిమోట్ టెక్నీషియన్ కూడా చూడగలడు, చూసి అక్కడి నుంచే గైడ్ చేస్తాడు, ఇది ఇక్కడ ఫిట్ చేయాలేమో, ఇక్కడ ఇది ఇలా ఈ మిస్టేక్ అయి ఉండొచ్చు అని. సో దానివల్ల అట్లీస్ట్ 2 to 3 days ఆఫ్ టైం అండ్ మనీ సేవ్ అవుతాయి మనకి. సో ఈ ప్రోడక్ట్స్ మీద జపాన్లో కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి ఇద్దరు కూడా. ఓకే, సాంకేతికతను వినియోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించని చెప్పి కూడా డీప్ లూప్ టెక్నాలజీస్ CEO, CTO ఇద్దరు కూడా చెప్తున్నారు. దాన్ని నమ్ముకొని వాళ్ళు కొత్త ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని అందిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నట్టు కూడా వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.